హలో గైస్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, అండ్ ఆల్సో మనకి ఏంటంటే 100 బిలో రావాలంటే ఎన్ని మార్క్స్ అయితే మనకి రావాల్సి ఉంటుంది, అండ్ 1000 బిలో ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ అయితే మనకి రావాల్సి ఉంటుంది, అండ్ ఆల్సో 10,000 వరకు అయితే నేను ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ అయితే రావాలి అన్న దాని గురించి అయితే మాట్లాడతాను. ఆఫ్టర్ దట్ మీకేంటంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వస్తే మనకి లైక్ సో మనం టార్గెట్ అనేది ఎన్ని మార్క్స్కి అయితే పెట్టుకోవాలి. సో ఏదైతే మీ టార్గెట్ ఉందో మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనం ఏ చాప్టర్స్ అయితే చదవాలి. సో మస్ట్ అండ్ షుడ్గా నేను ఇప్పుడు కొన్ని చాప్టర్స్ అయితే చెప్తానమాట. సో ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఆ చాప్టర్స్ మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో అదర్ దెన్ దట్ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో అవి చదివినా చదవకపోయినా అవసరం లేదు. సో ఏదైతే మీ ర్యాంక్ మీరు 10,000 బిలో సో టార్గెట్ అనేది పెట్టుకుంటే కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పే చాప్టర్స్ అయితే చదవాలన్నమాట. సో అవి చెప్పే ముందు నేను ఫస్ట్ ర్యాంక్స్కి సంబంధించింది అయితే చెప్తానమాట. సో మీకు ఎన్ని మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఏంటంటే సో ఓకేనా. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి ఎంసెట్ ఏదైతే ఉందో ఎంసెట్ మార్క్స్ ఉంటాయి కదా. సో ఎంసెట్ మార్క్స్ ప్లస్ ఐపీతో ఏంటంటే మనకి ర్యాంక్ అనేది వాళ్ళు తీసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఐపీ మార్క్స్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. సో మనకేంటంటే ఇప్పుడు ప్యూర్లీ మనకి ఎంసెట్ ర్యాంక్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే మీకు వచ్చే ఎంసెట్ మార్క్స్ మీద అయితే ఎంసెట్ ర్యాంక్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను కొన్ని మార్క్స్ అయితే చెప్తాను. ఇవేంటంటే ఓన్లీ ఎంసెట్కి అంటే లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మీకు వచ్చే ర్యాంక్స్కి సంబంధించింది అనమాట ఇది. సో అదైతే నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ చూడండి, మీకు ఫస్ట్ ర్యాంక్ సో ఏదైతే ర్యాంక్ ఉందో ఫస్ట్ ర్యాంక్ కోసం అయితే మీరు మినిమం 140 ప్లస్ అయితే రావాల్సి ఉంటుంది. ఫర్ 160కి 140, సో 140 ప్లస్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు 100 బిలో ర్యాంక్ రావాలంటే మీకు మినిమం 130 బిలో అయితే రావాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఒక 300 ర్యాంక్ అనేది అనుకుంటే మీరు కంపల్సరీ 110 అయితే రావాల్సి ఉంటుంది అనమాట. 110 ప్లస్ అయితే రావాలి. సో 110 వరకు వస్తే మీరు 300 ర్యాంక్ అయితే గెయిన్ చేస్తారు. సో 1000 ర్యాంక్ కోసం అయితే మీకు 95 మార్క్స్, అంటే ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ అనమాట. లాస్ట్ ఇయర్ 95 మార్క్స్ వస్తే మనకి 1000 ర్యాంక్ అయితే వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది మార్క్ చేద్దాం. మీకు 95 మార్క్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే సో 2000 వేసుకుందాం. సో 2000కి వచ్చేసరికి మీకు 80 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ 5000 ర్యాంక్ అంటే మీకు ఏంటంటే 70 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది పర్ 160కి. సో ఎలాంటి మార్క్స్ లేదు, ఓన్లీ ఇది ఏంటంటే ప్యూర్లీ ఎంసెట్ మార్క్స్ బేస్ చేసుకొని అనమాట. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మీరు ఏదైతే 5000కి అయితే 70 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో మీరు చూసారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక 7000 అయితే తీసుకుందాం. సో 7000కి లాస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ ఎంత అంటే 65 వస్తే 7000 అయితే వచ్చింది. మీకు 10,000 బిలో అయితే చాలామంది టార్గెట్ అనేది ఉంటుంది. సో మీకు ఎంత అంటే 61 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో మీ ర్యాంక్ ఎంత అంటే 10,000 బిలో రావాలంటే మీకు 61 ఎబోవ్ అయితే మార్క్స్ ఎబోవ్ అయితే మీకు రావాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి చాప్టర్స్ చదవాలి, ఏంటి మీ టార్గెట్ ఎంత అనేసి మీకు తెలిసి అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే మనకి 10,000 ఎబోవ్ వస్తే మనకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అందరి టార్గెట్ ఎంత ఉంటుంది, 10,000 ఎబోవ్ ఉంటుంది. సో 10,000 ఎబోవ్ ఉంది అంటే మీకు వచ్చే సీట్ కూడా టాప్ కాలేజ్లో అనేది రావడం అయితే జరుగుతుంది. సో 10,000 ఎబోవ్ అంటే మనకి 60 మార్క్స్ అయితే రావాలి. సో మనం ఒక 70 to 80 టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా 10,000 బిలో అదే వస్తుంది. ఈ 70 to 80 టార్గెట్ అనేది మీరు మీ టార్గెట్ని ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి మీరు ఏ చాప్టర్స్ చదవాలి ఏంటి అని నేను కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే చెప్తానమాట, యూనిట్స్. అది కంపల్సరీ మీరు ఎవరైతే 10,000 బిలో తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ మీరు అది చదవకుంటే మాత్రం మీకైతే రావడానికైతే లేదనమాట. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మనం 10,000 బిలో రావడానికి మీకు ర్యాంక్ రావడానికైతే సో ఎన్ని మార్క్స్ అయితే తెచ్చుకోవాలి ఏంటి అన్న దాని గురించి అయితే మాట్లాడాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు 10,000 బిలో రావాలి అంటే 60 ఎబో మీకు స్కోర్ చేయాలంటే మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ అనేది చదవాలి అండ్ ఏ చాప్టర్స్ అనేవి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలన్న దాని గురించి అయితే మాట్లాడదాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఫిజిక్స్ కదా. సో ఫిజిక్స్ చెప్తాను. ఫిజిక్స్కి సంబంధించి మీకు మ్యాక్సిమం మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మెకానిక్స్ నుంచి అయితే వస్తాయన్నమాట. సో మెకానిక్స్ నుంచి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లా ఆఫ్ మోషన్. సో లా ఆఫ్ మోషన్ నుంచి మీకు 3 to 5 మార్క్స్ ఈజీగా అనేది వస్తాయన్నమాట. దీంట్లో ఏంటంటే
రోటరీ మోషన్. సో రోటరీ మోషన్ నుంచి కూడా 3 to 5 మార్క్స్ అనేది వస్తాయి. సో వర్క్, పవర్, ఎనర్జీ దీంట్లో నుంచి వచ్చేసరికి మీకు 4 to 5 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే థర్మోడైనమిక్స్. సో ఓకేనా, థర్మోడైనమిక్స్ నుంచి మీకు వచ్చేసరికి 6 to 9 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ థర్మోడైనమిక్స్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాగ్నెటిజం అనమాట. సో దీంట్లో నుంచి కూడా మీకు 4 to 5 మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్కి సంబంధించింది అయితే మీకు 4 to 5 మార్క్స్ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ నుంచి మీకు 4 to 5 మార్క్స్. సో మీరు ఏదైతే ఫిజిక్స్ చదువుతున్నారో కంపల్సరీ ఈ చాప్టర్స్ అయితే ఉండాలి. సో ఇవి చదివితే ఏంటంటే మీకు గైస్ మీకు ప్రతి చాప్టర్ నుంచి దీంట్లో మినిమం 5 మార్క్స్ అంటే మ్యాక్సిమం మీకు మినిమం వచ్చేసరికి 3 to 4 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో 1 2 3 4 5 6 చాప్టర్స్ అయితే నేను చెప్పాను. ఇప్పుడు 6 యూనిట్స్ చెప్పాను. ఓకేనా, 6 యూనిట్స్ చెప్తే 6 నుంచి మనకి 6 4 అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి 4 మార్క్స్, యావరేజ్గా 4 మార్క్స్ వేసుకున్నా 6 4 ఎంత మనకి 24 కదా. సో 24 అంటే 24 మార్క్స్ ఈజీగా మీకు ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్ నుంచే వస్తాయి అనమాట. ఒక 4 మార్క్స్ మీకు చేయలేకపోయినా 20 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ఇంకో 20 మార్క్స్ అంటే మనకు వచ్చేసరికి ఫిజిక్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి కదా. సో ఇంకా 20 మార్క్స్ మీరు కరెక్ట్గా పెట్టారంటే ఇంకా ఏదైతే 20 క్వశ్చన్స్ ఉన్నాయో ఇది ఏదో ఒకటి అయితే పెట్టొస్తారు. సో ఖాళీగా అయితే వదిలి రారు కదా. సో అప్పుడు మీకు ఎంత ఒక మినిమం అయితే 25 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో మీరు ఏదైతే ఫిజిక్స్ చదువుతున్నారో ఫిజిక్స్లో కంపల్సరీ ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ ఉన్నాయో అవి కంపల్సరీ అయితే ఉండేటట్లయితే చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ఎస్టర్డే నేను ఒక వీడియో కూడా చేశాను. సో దానికోసమే నేనేంటంటే కొన్ని చాప్టర్స్ తీసుకొచ్చాను. అండ్ ఆల్సో మీకు ఏంటంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది దాని మీద మీకు ఒక అవేర్నెస్ ఉంటే మీకు కూడా చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి సో యాక్చువల్గా నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే చెప్పాలనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది. అండ్ నౌ కెమిస్ట్రీ చాప్టర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో వైస్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మనకి మినిమం మీకు వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 to 5 మార్క్స్ ఈజీగా వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ నుంచి కూడా మీకు ఒక 6 మార్క్స్ వరకు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ దీంట్లో కూడా వచ్చేసరికి మనకి థర్మోడైనమిక్స్ దీంట్లో నుంచి ఒక 5 మార్క్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సొల్యూషన్స్ సో దీంట్లో నుంచి 4 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ దీంట్లో నుంచి ఒక 5 to 6 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అండ్ నెక్స్ట్ మర్చిపోయాను వన్ ఇంపార్టెంట్ అనమాట. అదేంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్స్. సో దీంట్లో నుంచి మీకు ఈజీగా ఓకేనా 4 to 5 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసరికి కెమిస్ట్రీ సిలబస్ చాలా షార్ట్ అండ్ బెస్ట్ మెథడ్ అనమాట. మీరు చదవాల్సింది చాలా షార్ట్ సిలబస్. అండ్ ఆల్సో మీకు సో మనం ఏంటంటే సిలబస్ మొత్తం అవ్వగొట్టాలి. సో ఏదో ఫస్ట్ ర్యాంక్ రావాలి అది ఇది అని చెప్పేసి కాదు కదా. సో చాలామంది అయితే అందరికీ ఫస్ట్ ర్యాంక్ అనేది రాదు. సో చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో చాలామంది ఇప్పటివరకు బుక్ కూడా టచ్ చేయని వాళ్ళు ఉంటారు. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు ఏం చదవాలి ఏంటి అని చెప్పేసి. సో ఏదైతే ఇప్పుడు నేను చదువుతున్నాను సో అది చదివినా మీరు ఏంటంటే బిలో 10,000 ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. నేను వీడియో ఎండింగ్లో నేను ఒక క్యాలిక్యులేషన్ రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ వేద్దాం. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి. సో దీంట్లో 1 2 3 4 4 6 దీంట్లో కూడా మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా 6 4 24 సేమ్. దీంట్లో కూడా సేమ్ స్ట్రాటజీ 24 మార్క్స్. సో 4 మార్క్స్ మీకు తెలియలేదు కొంచెం హార్డ్ వచ్చాయి. సో 20 మార్క్స్ వేసుకుందాం. సో రిమైనింగ్ ఇంకా 20 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో ఏదైనా 20 మార్క్స్ అయితే మీకు వచ్చినాయి ఉన్నాయి. సో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 20 క్వశ్చన్స్లో అయితే మీరు వదిలేసి రారు కదా. సో ఏదో ఒకటి పెట్టొస్తారు. సో ఏదో ఒకటి మన చీట్ కోడ్స్ యూజ్ చేసి కానీ ట్రిక్స్ యూజ్ చేసి కానీ ఏదో ఒకటి పెట్టొస్తారు. సో దాంట్లో మీకు ఒక 5 మార్క్స్ వేసుకుందాం. సో ఈజీగా చీట్ కోడ్స్ యూజ్ చేసి వస్తారు కాబట్టి ఒక 10 మార్క్స్ ఈజీగా 10 అంటే 30 మార్క్స్ అయితే ఇక్కడే వస్తున్నాయి కెమిస్ట్రీలో. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ దట్ ఈజ్ మ్యాథ్స్. ఓకేనా, దీంట్లో వచ్చేసరికి మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పేది కూడా కొంచెం ఏంటి ఎక్కువ హై వెయిటేజ్ ఉన్న వాటిని అయితే చెప్తానమాట. ఎక్కువ వెయిటేజ్ ఏదైతే ఉన్నాయో అవే చెప్తాను. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ.
సో ట్రిగ్నోమెట్రీ ఎందుకు అంటున్నానంటే దీంట్లో 12 to 15 క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్లీ అందరు దీనికి ఫెమిలియర్గా ఉండదు, బట్ మీకు తెలుసు కదా. సో ఒక మినిమం 20 to 30% క్వశ్చన్స్ మొత్తం కూడా మనకి ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ట్రిగ్నోమెట్రీని అయితే టచ్ చేయాల్సి ఉంటుంది అండ్ చదవాల్సి కూడా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, సో దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ కానివ్వండి, అండ్ ట్రిగ్నోమెట్రికల్ ఈక్వేషన్స్ నుంచి కానివ్వండి ఒక 2 మార్క్స్, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ దీంట్లో నుంచి 3 to 5 మార్క్స్. ఇలా మీకైతే 12 to 15 క్వశ్చన్స్ అయితే దీంట్లో నుంచి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 3D మీన్స్ 3 డైమెన్షనల్ సో జియోమెట్రీ. సో 3D అంటే 3 డైమెన్షనల్ జియోమెట్రీ నుంచి మీకు 6 to 7 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. తర్వాత వెక్టర్ ఆల్జీబ్రా, సో వెక్టర్ ఆల్జీబ్రాగా 6 to 7 మార్క్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మ్యాట్రిక్స్ డిటర్మినేషన్ 4 to 5 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఏంటంటే మీకు లిమిట్స్ అని చెప్పేసి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూటీ, ఓకేనా, కంటిన్యూటీ అండ్ మ్యాక్సిమమా అండ్ మినిమా. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ క్యాల్కులస్లో ఉన్న సిలబస్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ క్యాల్కులస్లో ఉన్న సిలబస్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎందుకు చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయంటే గైస్ మీకు తెలుసు చాలామందికి. సో ఫస్ట్ ఇయర్ మనకి 100% సిలబస్ ఉంది, సెకండ్ ఇయర్ ఓన్లీ 70% సిలబస్ ఉంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఇయర్ సిలబస్ని అయితే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇదనమాట. దాని తర్వాత క్వాడ్రాటిక్ జామెట్రీ మీకు ఏంటంటే ఏమేమి వస్తాయి అని చెప్పేసి అంటే స్ట్రైట్ లైన్, ఓకేనా, స్ట్రైట్ లైన్ అండ్ సర్కిల్, ఓకేనా, స్ట్రైట్ లైన్, సర్కిల్ అండ్ వచ్చేసరికి పారాబోలా అండ్ హైపర్బోలా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలిప్స్ అనమాట. సో వీటన్నిటి మీద ఏదైతే నేను ఇప్పుడు క్వాడ్రాటిక్ జామెట్రీకి పారాబోలా హైపర్బోలా అన్నా కదా, సో వీటన్నిటి మీద మీకు 10 to 12 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. 10 to 12 క్వశ్చన్స్. సో ఇది సిలబస్. మీరు ట్రిగ్నోమెట్రీ ఒకటి అండ్ ఏదైతే క్వాడ్రాటిక్ జామెట్రీ అయితే ఏదైతే చెప్పానో ఈక్వేషన్కి సంబంధించిన కానీ స్ట్రైట్ లైన్ కానీ అండ్ సర్కిల్ కానీ ఈ 2 చదువుకుంటేనే మీకు మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో 2. సో ఈ రెండింటితో పాటు ఇంకొక 2-3 చాప్టర్స్ మీరు చదువుకుంటే 2-3 చాప్టర్స్ ఇక్కడ చూడండి 3 డైమెన్షనల్ జియోమెట్రీ కానివ్వండి, వెక్టర్ ఆల్జీబ్రా కానివ్వండి. సో ఇవి 2 చదువుకున్న మీకు ఏంటంటే 7 మార్క్స్ అంటే మనం ఒక 5 మార్క్స్ వేసుకున్న 10. సో మొత్తం ఒక 30 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. సో వన్స్ మనం ఒకసారి రఫ్గా అయితే క్యాలిక్యులేట్ చేద్దాం మనకి ర్యాంక్ అనేది ఎంత వస్తుంది, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. సో గైస్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఒక 2 కేసెస్లో అయితే తీసుకుందాం అనమాట. ఫస్ట్ మీరు టార్గెట్, మీ ఎయిమ్ వచ్చేసరికి ఏంటంటే, ఓకేనా, మీ ఎయిమ్ 1000, ఓకేనా, 1000 బిలో. మీ ఎయిమ్ వచ్చేసరికి 1000 బిలో అయితే, ఓకేనా, మీకు మార్క్స్ ఎన్ని రావాలి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. సో 95 మార్క్స్ మీరు గెయిన్ చేయాలి కంపల్సరీ. 95 మార్క్స్ అయితే తగ్గకూడదు, ఇంకా ఎక్కువే రావాలి కానీ తగ్గకూడదు. 95 మార్క్స్ గెయిన్ చేయాలి. సో మనకి ఏమేమి ఉన్నాయి, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ, ఓకేనా. మ్యాథ్స్ నుంచి మనకి 80 మార్క్స్ అండ్ 40 మార్క్స్ అండ్ 40 మార్క్స్. సో దీంట్లో నుంచి మీరు మినిమం ఎంత గెయిన్ చేయాలి, 50 అయినా గెయిన్ చేయాలి, ఓకేనా. సో మ్యాథమెటిక్స్లో నుంచి 50 అయినా గెయిన్ చేయాలి. సో దీంట్లో నుంచి వచ్చేసరికి మీకు ఒక 20 అండ్ దీంట్లో వచ్చేసరికి ఒక 20. సో మొత్తం మనకి ఎంత అవుతుంది, 90 మార్క్స్ అవుతున్నాయి. సో ఏంటంటే మీకు వచ్చినవి దీంట్లో ఒక 50 అండ్ 20 మొత్తం ఎంత మనకి 90 మార్క్స్ అయితే అవుతున్నాయి కదా. సో ఈజీగా అంటే మీరు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, జస్ట్ 50% మీరు మార్క్స్ గెయిన్ చేస్తే మాత్రం మీకు ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 90 మార్క్స్ అనేది వస్తున్నాయి. సో ఇంకా రిమైనింగ్ మీకు ఏదైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో మీకు రాని క్వశ్చన్స్, సో కొన్ని ట్రిక్స్ ద్వారా యూజ్ చేసి అయితే మీరు ఎలాగో ఆన్సర్ పెట్టి వస్తారు. సో ఈజీగా ఇంకొక 10 వేసుకుందాం. సో మొత్తం 100 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మీకు మ్యాథమెటిక్స్లో మినిమం 50 రావాలి అప్పుడే, ఓకేనా. మనకి మ్యాథమెటిక్స్ స్కోర్ పెరుగుతుందంటే మీకు ఈజీగా సో మ్యాథమెటిక్స్లో సంబంధించి ఏదైతే ర్యాంక్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి 10,000 బిలో, ఓకేనా, 10,000
బిలో 10,000 బిలో రావాలంటే మనకి స్కోర్ వచ్చేసరికి 61 మార్క్స్ అయితే రావాలి. 61 మార్క్స్ ఎట్లా రావాలి? మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇది ఒక 80 మార్క్స్ కదా, ఇవి 40 మార్క్స్ వస్తాయి, ఇవి 40 మార్క్స్ వస్తాయి. సో నీకు ఏమి రాదు, అసలు ఏమి రానప్పుడు మనం ఎంత మ్యాథ్స్ అసలు ఏమి రాదు మనకి. సో మినిమం 80 మార్క్స్కి మనం ఏదో ఒకటి సో కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి కానివ్వండి, ఒక 2-3 చాప్టర్ అయినా చదువుకొని అయితే వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, సో దాంట్లో ఒక 2-3 చాప్టర్స్ అయినా పర్ఫెక్ట్ అయ్యి వెళ్తాం కదా, ఓకేనా. సో పర్ఫెక్ట్ అయ్యి వెళ్తాం. సో మనం వచ్చేసరికి ఒక 30, ఇన్ కేసు అసలు బ్యాడ్ సిచ్యువేషన్లో ఒక 30 మార్క్స్ అయితే గెయిన్ చేశారు మీరు. సో ఫిజిక్స్ నుంచి ఒక 20 మార్క్స్ గెయిన్ చేశారు, కెమిస్ట్రీ నుంచి ఒక 20 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 20 మార్క్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో 30 + 20 ఎంత మనకి అప్పుడు ఏమవుతుంది? సో 70 మార్క్స్ అయితే అవుతాయి. సో 70 మార్క్స్ వస్తే మనకి ఎంత ఈజీగా వస్తుంది కదా, 10,000 అబోవ్. సో ఓకేనా, 10,000 బిలో, ఓకేనా, సారీ 10,000 బిలో ఈజీగా వస్తుంది ర్యాంకు. సో మీరు ఏంటంటే మ్యాథమెటిక్స్ రానప్పుడు మనకి వస్తుందా రాదా, మ్యాథ్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అయితే ఆలోచించద్దు. సో మ్యాథమెటిక్స్ అనేది మీరు తక్కువ ప్రిపేర్ అవుతున్నారు, మనం మ్యాథ్స్లో వీక్ అన్నప్పుడు మనం ఏంటంటే ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో అయితే స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇవి నేను ఈ 20 నేను వేశాను, ఇంకొక 5 ఎక్కువ తెచ్చుకుంటే నీకు 80 మార్క్స్ వస్తాయి. సో 80 మార్క్స్ వస్తే నీ ర్యాంకు 2K బిలో అయితే అవుతుంది. సో ఇలా మీరు ఏంటంటే ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీకు ఏమొచ్చు, సో మీరు నెక్స్ట్ మీకు రాని వాటిని ఇగ్నోర్ చేసినప్పుడు మనం ఎలాంటి వాటిని ఇంకా ఎక్కువ స్కోర్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయాలని చెప్పేసి. సో గైస్, ఇదన్నమాట ఎంసెట్ గురించి అయితే ఒక పూర్తి అవేర్నెస్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ డేటాను అయితే నేను చాలా సోర్సెస్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో అండ్ చాలా ఇంపార్టెంట్ డేటా, అండ్ ఈ డేటాని కూడా నాకు కలెక్ట్ చేయడానికి అయితే చాలా టైం అయితే తీసుకున్నాను. అండ్ ఎప్పటి నుంచో నేను చేయాలి అనుకుంటున్న వీడియో అయితే ఇదనమాట. సో అన్ఫార్చునేట్లీ మనకి ఏమైందంటే ఇంకా నాకు మైక్ కూడా పాడైపోయింది, దాని ద్వారా సో ఇట్లా స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను. సో యాక్చువల్లీ సో ఇదనమాట, వితౌట్ మైక్ రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి, మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ కదా, వాయిస్ కాదు. సో గైస్, ఇదనమాట. సో మీ టార్గెట్ ఎంత అండ్ మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారా అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. సో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. సో గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ గైస్.